ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనము పరిశుద్ధ వారంలోని గురువారం రాత్రి జరిగిన ఒక సంఘటనని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనము. యేసు కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. ఈ చదవబడిన వాక్యంలో యేసు ప్రభువు ఈ గెత్సేమనే తోటలో అనుభవించిన అంతర్గత పోరాటాన్ని మనం చూస్తాం. ఆయనకు ముందున్న శ్రమ, బాధ, సిలువ, ఈ కష్టాలన్నీ తెలిసి కూడా ఆయన తండ్రి చిత్తానికి లోబడ్డాడు. నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే అన్న మాటలు సంపూర్ణ సమర్పణకు గొప్ప ఉదాహరణ. మన జీవితాల్లో కూడా కష్టాలు, పరీక్షలు, అనిశ్చితమైన పరిస్థితులు వస్తాయి. అప్పుడప్పుడు మనం దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ యేసు చూపినట్లుగా మనం కూడా దేవుని చిత్తానికి లోబడితే ఆయన మనలను నడిపిస్తాడు, బలపరుస్తాడు. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు ఈ వాక్యమునకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. ప్రభువా, మీరు చూపిన విధంగా నీ చిత్తానికి లోబడే హృదయాన్ని మాకు ప్రసాదించండి. కష్టకాలంలో, పరీక్షల సమయంలో మా ఇష్టాలను విడిచిపెట్టి నీ చిత్తాన్ని అనుసరించడానికి మాకు తగిన బలాన్ని దయచేయమని మా ప్రభువు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.